బాబాయ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా. 5 రూపాయలకు భోజనం, మందు రేట్లు తగ్గించారు, గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ బాగుంది. దొరుకుతుందా? ఆ, మొత్తానికి వచ్చి దాదాపుగా 4-5 నెలలే పైనే అవుతుంది. కొన్ని పథకాలు మాత్రమే అమలైంది, మిగతా అమలు అవుతాయని అనుకుంటున్నారా? మాకు నమ్మకం ఉందమ్మా, నమ్మకం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ చేస్తారు. వచ్చే అధికారంలోకి నేనే వస్తానని చెప్పేసి జగన్ అంటున్నారు, ఏమంటారు దాని గురించి? అస్సలు ఇవాళ పేపర్ చూసిన కానీ నుంచి ఉన్న నమ్మకం కూడా పోయింది. ఏమైంది? 1750 కోట్లు నొక్కేసాడంటే ఆదాని దగ్గర ఇంకా నమ్మకం ఏముండిద్ది? జనాల్లో నమ్మకమే లేదు, ఉన్న నమ్మకం కూడా పోయింది. నేను ఉండుంటే పథకాలన్నీ అమలయ్యేవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఏమంటారు? ఏం పథకాలమ్మా ఇచ్చాడు? సగం వాళ్ళకి ఇచ్చుకున్నాడు తప్ప బయట మా అలాంటి వాళ్ళకి ఎవరికి ఏ పెట్టింది లేదు. అన్న క్యాంటీన్లు తీసేసాడు, మందు రేట్లు పెంచేసాడు. అలాంటి 200 తక్కువ లేదు. క్వాలిటీ బాగుంది. 100 రూపాయలకి ఇస్తున్నారు, 5 రూపాయలు పోయినాయి. మాలాంటి కష్టం పడే వాళ్ళకి మా డబ్బు కూడా దోచేసాడు కదమ్మా. పింఛన్లు అందుతున్నాయి బాబాయ్ పెద్దోళ్ళకి అందరికి? మీకు తెలిసిన వాళ్ళకి? నాకు లేదమ్మా. మీకు తెలిసిన వాళ్ళకి నెల 1వ తారీఖు కల్లా పింఛన్ పెడతారు. మీరు ఎక్కడ ఉంటారు? ఎవరమ్మా? మీరు ఇక్కడే మేము రాజరాజపేట. ఇది వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది బాబాయ్? ప్రభుత్వం నుంచి సహాయం ఎలా అందింది? బాగానే ఉంది. డబ్బులు పడినాయా మీకు? చంద్రబాబు నాయుడు గారు పడవల మీద తిరిగి మరి చేశారు, మంచిగా చేశారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు వచ్చే ఈసారి అధికారంలో కూడా కాకపోతే కొంచెం కూరగాయలు నూనె రేట్లు కొంచెం పెరిగినాయి కానీ తప్పదే కదా. ఆయన చేసిన తప్పులకి ఈయన అనుభవిస్తుంది. ఇప్పుడు వచ్చేసారి అధికారంలో కూడా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే జగన్ వచ్చే అవకాశం లేదమ్మా. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా సరే అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయినాయి. రావాలి కదమ్మా. హోదా ఇస్తేనే వస్తానంటారు, ఏమంటారు దీని గురించి? 11 ఎమ్మెల్యే సీట్లకి ఎలాగ వస్తాడమ్మా? కనీసం 17-18 రావాలి. ఎలాగ ఇస్తారు? ఏ లెక్కలో ఇస్తారు? మీరే చెప్పండి, ఏ లెక్కలో ఇస్తారు? పోనీ ఇచ్చారనుకోండి, ఆయన వచ్చి మాట్లాడతాడా? ఆయన మాట్లాడు, ఆయన ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఒకటి వస్తూనే ఉన్నాయి. జనం పిచ్చోళ్ళ చెవిలో పూలు పెట్టుకున్నారా? మరీ జనాన్ని ఎదవలని చేస్తే ఎలాగమ్మా? ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అన్నారు, నేను గెలుస్తా గ్యారంటీ అన్నాడు. గెలమని చూద్దాం, ఎవరు ఏరు. గతంలో జగన్ అధికారంలో ఏం చేశారు ప్రజల కోసం మీకు తెలిసినంతవరకు? ఏం చేశారమ్మా? వాళ్ళ గురించి చేసుకున్నారు తప్ప ఎవరికి వేసారు? ఆటో వాళ్ళకి, రైతులకి, అమ్మఒడని. ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, 20,000 ట్రాఫిక్లో కొట్టేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ 10,000 వేయడం, 20,000 కొట్టేది. వైన్ షాపులు పెట్టారు గవర్నమెంట్ తరఫున, బయట తాగితే 300 ఫైన్. ఇళ్ళకెళ్ళి తాగితే పిల్లలు ఊరుకుంటారమ్మా? ఇంకా వాళ్ళు ఎక్కడ తాగుతారు? వైన్ షాప్లో క్వార్టర్ తీసుకున్నాం, బయటికి వెళ్ళి ఎక్కడ తాగుతారు? రోడ్డు మీద తాగుతారు, పట్టుకుంటే 300 ఫైన్. ఇప్పుడు మందు డబ్బులు లాసే, ఇప్పుడు ఫైన్. ఏమమ్మా న్యాయమేనా అది? ఇంకేంటి? రాజధాని ఏమంటారు? 3 రాజధానులు చెప్పేసి అసలు రాజధాని లేకుండా చేశారు. ఒకటే లేదు, ఇంకా 3 దిక్కుమాలని 3 ఉన్నాయా? ఒకదానికే దిక్కు లేదు అక్కడ. 5 ఏళ్ళు ఒక రాజధాని కట్టలేకపోయాం, 3 రాజధానులు కట్టారు. అమ్మా ఉన్నదాన్నే చెడగొట్టేశాడు. ఇప్పటికైనా నిలబడాలి అంతే. జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అంటారు, ఏమంటారు మీరు? ఏమో ఆయన పలుకుబడి ఉపయోగించుకుంటే మనం చెప్పలేం, ఆయన రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకుంటే నేనేం చెప్పలేను. అట్లా అనుకుంటే చంద్రబాబుని కూడా జైల్లో పెట్టారు కదా తీసుకెళ్ళి, ఆయనకు అంత పలుకుబడి ఉన్నా సరే. ఈయన నిదానంగా ఆలోచిస్తున్నాడు అమ్మ. చంద్రబాబు నాయుడు నిదానంగా ఆలోచిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? ఆయన హోంలో పెడితే ఈ పాటికి జగన్ వెళ్ళిపోయాడు. మొత్తం పరిపాలన ఎలా ఉంది అవి? బాగానే ఉంది. పథకాలు అమలు ఎలా ఉంది? బాగానే పెడతాను, మంచిగా పెడతాను, ఏం బాగలేదు. అన్నా క్యాంటీన్ కానీ ఏం ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్, బాగానే గ్యాస్ వస్తుంది, ఫ్రీ ఇసుక అన్నారు, దొరుకుతుందా మరి? తిరిగి ఇస్తారు. ఇంకో ఇక ఉసుక కూడా వస్తాయి, మొత్తం ఉసుక కూడా తగ్గిపోయింది రేటు. మనకు ఇప్పుడు బాగానే వస్తారు. ఈ సంవత్సరం బాగానే మనకు రైతులకు మంచిగా వస్తారు. ఇది మందు క్వార్టర్ మందు 99 రూపాయలకి అన్నారు, అది ఎలా ఉంది మందు క్వాలిటీ? మందు బాగానే ఉంది, బాగుంది. ఇప్పుడు ఇప్పుడు జనాలు మందుకే రేటు బాగా ఉందని ఇప్పుడు దగ్గరది బాగా మంచిగా తాగుతారు. ఆ భోజనాలు కూడా బాగానే ఉన్నాయి, భోజనానికే డోకలేదు బాగా. ఇంతకు ముందు కల్తీ మందు ఉండేదంట కదా, నిజమేనా అది? అది నిజం. చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది మందు బాగానే ఉంది. పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికి మంచిగా తాగుతారు, తింటారు, ఆగినే ఉన్నది, ఆగినే సంతోషం. ఈసారి అధికారంలో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇక చెప్పలేమండి, ఇక మన చేతిలో ఉన్నది భగవంతుని చేతిలో. అది లోకం, ఇక దారి ఒక రోడ్డు నడితే అందరు నడితే. మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? వరదలు వచ్చినాయి కదా మనకి, ఎలా వరదలు వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డారు. ప్రభుత్వం ఎలా ఉంది పనితీరు? పని బాగా చేసిర్రు, భోజనాలు బాగా పెట్టిర్రు, అందుకున్నారు, జనానికి అందుకున్నారు. బియ్యం, ఉప్పు, చింతపండ్లు ఎంతో రకరకాలు ఇచ్చిర్రు, పాపం బతికిచ్చిర్రు. 2 పొర్లు దాకా నీళ్ళు వచ్చినాయి. ప్రభుత్వం పరిపాలన ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? ఎలా ఉంది పథకాల విషయానికి వస్తే? పథకాలు చేశారుగా, చెప్పిన ఒక 2-3 చేశారు, ఇంకా 2-3 పెండింగ్ ఉంది. ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఇంకా బస్సు ఫ్రీది, ఫ్రీ బస్సులకి ఇసుక బాగానే ఉంది. ఇప్పుడు మూటలు మోసుకునే వాళ్ళకి కానీ వాళ్ళు బాగా ఫ్రీగా చేస్తున్నారు, బాగా ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ దొరుకుతుంది, అందరికి డబ్బులు పడుతున్నాయా? డబ్బులు ఇంకా కొంతమంది పడలేదు, మరి ఎన్ని రోజులు పడతాయి డబ్బులు అయితే? 2 రోజులు పడతాయని చెప్పేసి అన్నారు. 2 రోజులా అంటే బుక్ చేసి నాకు కూడా 4 రోజులు అయింది, బుక్ పడలే డబ్బులు అయితే. గ్యాస్ వచ్చేసిన తర్వాత 2 రోజులు వస్తుంది. శనివారం అంటే కొంతమందికి లేట్గా పడుతున్నాయి మరి అయితే. మందు 99 రూపాయలకి మంచి మద్యం అని చెప్పేసి అన్నారు, అది ఎలా ఉంది ఇప్పుడు? మద్యం క్వాలిటీ కానీ ధర కానీ ఎలా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది, కానీ కొంతమంది ఇది మందు ఇంకా రేటు తగ్గలేదు ఇది అంటున్నారు. అంటే మనం అయితే వెళ్ళం అనుకో, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. మందు అయితే క్వాలిటీ బాగానే ఉన్నది, ఇంకా రేటు తగ్గి. రాజధాని పర్లేదు, రాజధాని బాగానే ఉంది, పరిపాలన కూడా నెంబర్ 1గా చేస్తారు. ఎందుకంటే ఆయన ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఆయన తర్వాతే, చంద్రబాబు తర్వాతే. వచ్చేసారి అధికారంలో జగన్ వస్తారని ఏమన్నా అనుకుంటున్నారా? మేమైతే అనుకోవట్లేదు. మళ్ళీ అధికారంలోకి అని చెప్పేసి అంటున్నారు కదా. అంటారులే, అనుకోండి అట్టుంటారు. ఇతర పార్టీలు ఏదైనా పని చేసే దాంట్లో ఉంటుంది, కానీ పని చేయకుండా నేనే వస్తానంటే అలా కుదరదు. దానికి వరద టైం బాగా చేశాడు చంద్రబాబు. వరద టైంలో కుర్రోడు తిరిగితే అసలు మేమే కుర్రోళ్ళు అసలు తిరగలేకపోతే ఆయన ముందుండి బాగా నడిపించారు. డబ్బులు కూడా ఎవరో ఒకరకే కానీ చాలా మందికి పడ్డాయి. పింఛన్ అయితే అందుతుంది, 4,000 ఇస్తుంది. మా ఇంట్లో ఒకరికి ఉందిలే, మా అత్తయ్యకి. పింఛన్ అయినా ఏదైనా బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. బాగుంది, బాగా పింఛన్ బాగా ఇస్తున్నారు. హాస్పిటల్ కూడా బాగా చూస్తున్నారు, చంద్రబాబు లాగా చేస్తున్నారు. అన్నం క్యాంటీన్ బాగా పెడుతున్నారు. అంతే, వస్తుంది అన్నీ చేస్తుంది. బస్సులో ఇవ్వట్లా అన్నారు. బాగుండు, అన్నీ ఇస్తున్నారు, మన సరుకులు అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. కెమెరాలు కూడా పెట్టారు. అంతే. జగన్మోహన్ రెడ్డి రారు
చంద్రబాబు కూర్చుంటే పథకాలన్నీ అమలయ్యేవి, డబ్బులు పడేవి అందరి అకౌంట్ లో. ఈయన ఏం చేయట్లేదు. ఆయన ఏడు చేయట్లేరు. ఇల్లు స్థలాలు కూడా ఇవ్వట్లే వాళ్ళు. ఇల్లు స్థలాలు కూడా రావట్లేరు. ఎప్పుడు బట్టి సంవత్సరం రోజులు బట్టి 5 సంవత్సరాలు బట్టి జగన్గా ఇచ్చారు కానీ ఇవ్వట్లా. పరిపాలన అంతా బాగుందమ్మా. ఇంకా మా ఆవిడ చెప్పిన అంతా నిజమే అమ్మా. ధరంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ పని చేసినా లోటు కావట్లేదు. అన్నిటికీ మంచిగా ఉంటుంది. మనకి ఏ పోవడం లేదు. కష్టపడతాను. కష్టపడి ఇంట్లో అన్నీ వేస్తాను. శుభ్రంగా ఉంటా. నా బాధ్యత బాగుంటుంది. అంతేగాని మరి శుభ్రంగా అన్ని మీరేం పని చేస్తారు? నేను తాపి పని చేస్తాను. ఫ్రీ ఇసుక దొరుకుతుందా? మరి ఫ్రీ ఇసుక దొరుకుతుందా? దొరుకుతుంది.